హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క కేటగిరీలో బెస్ట్ యాక్టర్ గాను, డైరెక్టర్ గాను, మూవీకి గాను, అలాగే డిఫరెంట్ క్రాఫ్ట్స్ లో డిఫరెంట్ టెక్నీషియన్స్ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం నుంచే ఆ యొక్క కల్చర్ అనేది తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ పేరిట మొదలు పెట్టారు. సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల తాలూకు జాబితాని వాళ్ళు తీసి వాళ్ళలో బెస్ట్ అనేటువంటి క్రాఫ్ట్ లో బెస్ట్ టెక్నీషియన్స్ కి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో చాలా అవార్డ్స్ వచ్చాయి చాలా మందికి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా. అయితే 2021లో రిలీజ్ అయినటువంటి ప్రస్తుత మన డైరెక్టర్ గారికి అవార్డు వచ్చింది. అదే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి. సో బుచ్చిబాబు గారికి బెస్ట్ మూవీగా ఆ సంవత్సరం అవార్డు అనేది ఆయనకి రావడం చాలా అంటే చాలా ఆనందకరం. మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేసి 2021వ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో బెస్ట్ మూవీగా ఉప్పెనని సెలెక్ట్ చేయడం అనేది ఫ్యాన్స్ అందరికీ కూడా నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు, మొదటి సినిమాతోనే ఒక స్టేట్ అవార్డు కొట్టినటువంటి డైరెక్టర్ నాకు తెలిసి ఎవరు లేరు. ద వన్ అండ్ ఓన్లీ బుచ్చిబాబు, తెలుగులో నాకు తెలిసినంత వరకు అయితే. సో జస్ట్ ఇది బిగినింగ్ మాత్రమే. పెద్దితో నేషనల్ అవార్డు కొట్టబోతున్నాం. పెద్దితో అవార్డ్స్ యొక్క సంఖ్య ఎలా ఉంటుంది అంటే అతిగా అనిపించచ్చేమో కానీ ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం ఇంటర్నేషనల్ వేలో సినిమా తీయాల్సినట్టు అవసరం లేదు. గ్లోబల్ ఆడియన్స్ కి గ్లోబల్ లెవెల్లో ఏదేదో సినిమాలు తీయాల్సినటువంటి యాక్షన్ సినిమాలు భారీ బిఎఫ్ అవసరం లేదు. గ్లోబల్ ఆడియన్స్ కి ఈ భూ ప్రపంచం మీద ఉండేటువంటి అందరి ప్రజలకి కామన్ ఎమోషన్ మాత్రం ఒకటే, మనుషులతో ఉండేటువంటి ఎమోషన్ ఒకటే. సో ఆ ఎమోషన్ మీద ఆ ఎమోషన్ ట్రిగర్ అయ్యేలాగా సినిమాలు తీస్తే ప్రతి ఒక్క ఆడియన్స్ కి సినిమా అనేది నచ్చుతుంది. అలా చాలా సందర్భ దంగల్ ఉంది, RRR ఉంది. హ్యూమన్ ఎమోషన్స్ ఈ భూ ప్రపంచం మీద ప్రతి ఒక్క హ్యూమన్ ఎమోషన్ ఒకటే. సో ఆ హ్యూమన్ ఎమోషన్ ట్రిగర్ అయిందంటే సినిమాని మనం ఆపలేము. సినిమా ఈ సముద్రాలు దాటి కూడా అవతలకి వెళ్ళి ఆడినటువంటి సందర్భాలు ఎన్నో. సో ఖచ్చితంగా నా ఒక ఒపీనియన్ ఏంటంటే పెద్ద సినిమాకి ఇండియా వరకు ఖచ్చితంగా నేషనల్ అవార్డు బెస్ట్ మూవీ కేటగిరీలో, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో, 3 కేటగిరీలో ఖచ్చితంగా అవార్డు వస్తుంది. ఆ రేంజ్ లో స్టోరీ ఉండబోతుంది. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఈసారి మాత్రం పెద్దిగాడు నేషనల్ రేంజ్ లో సౌండ్ చేయబోతాడు. రామ్ చరణ్ గారు చేయబోయేటువంటి ఈ పాత్ర చిట్టుబాబు కంటే మించింది. చిట్టుబాబుకే అవార్డు రాలేదు. అప్పట్లో ఏ లాబింగ్లు జరిగినాయి అది ఇది అని చెప్పేసి అంటుంటారు కానీ ఆ ఇయర్ లో విక్కీ కౌశల్కి ఇవ్వడం జరిగింది. సో విక్కీ కౌశల్ కూడా బాగానే చేశాడు ఉరి మూవీతో. సో అతనికి అంటే రామ్ చరణ్ గారికి ఇద్దరికి ఇవ్వచ్చు, ఎందుకంటే అవార్డ్స్ అనేవి కూడా షేర్ చేయొచ్చు. సో రెండు అవార్డ్స్ కూడా ఇవ్వచ్చు, పెద్ద విషయం ఏమి కాదు. మరి గవర్నమెంట్ ఏం ఆలోచించింది ఏంటో. ప్రతిసారి మెగాకి ఏంటి మగధీర అప్పుడు కూడా నంది అవార్డు రామ్ చరణ్ గారికి బెస్ట్ అవార్డు ఇవ్వకుండా మేస్త్రి సినిమా దాసరి నారాయణరావు గారికి ఇచ్చారు. ఆయన ఇప్పుడు మనతో పాటు లేరు, కాకపోతే ఇది ఫ్యాక్ట్. సో ఇట్లాగా ప్రతిసారి అంటే ఎందుకో మరి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసినటువంటి సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాతీయ స్థాయి యాక్టింగ్. 2018వ సంవత్సరంలో చిట్టిబాబుకి మించినటువంటి పర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఇండియన్ సినిమాలో ఎవరు చేయలేరు. సో పెద్దికి అవార్డు నడుచుకుంటూ వస్తుంది, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అప్లై చేస్తే చాలు, ఇట్లా వచ్చేస్తుంది. ఆ రేంజ్ లో సౌండ్ చేయబోతున్నాడు పెద్దిగాడు. అసలు నేషనల్ కేటగిరీలో, జాతీయ స్థాయి కేటగిరీలో ఖచ్చితంగా పెద్ది అనేటువంటి సినిమాకి బెస్ట్ మూవీకి, బెస్ట్ యాక్టర్ గా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారికి కూడా వస్తుంది. అన్ని కేటగిరీల్లో అదొక ఎక్సలెన్స్, అదొక నెక్స్ట్ లెవెల్లో తీయబోతున్నాడు సినిమా ఆయన. సో ప్రతి ఒక్క కేటగిరీలో పెద్దిగాడు రికార్డులు కొల్లగొట్టడమే కాదు అవార్డులు కూడా కొల్లగొడతాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.